నమస్తే. నా పేరు సుజాత, తిరుపతి నుంచి. మొదట నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. మేము తిరుపతిలో ఉంటాము. మా తల్లిదండ్రుల పేరు నాగమణి సుబ్రహ్మణ్యం. ఓకే, నాగమణి సుబ్రహ్మణ్యం. మాది తిరుపతికి ఒక 40 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామం అన్నమాట. నేను అక్కడే పుట్టి పెరగడం జరిగింది. చక్కటి పల్లెలో చుట్టూరా మంచి ఈ శేషాచలం అడవులు తెలుసు కదా మనకి. పుష్ప సినిమాలో చూసారు కదా ఎర్రచందనము, అవంతా మాకు దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లోనే దొరుకుతాయి. కాబట్టి మాకు ఆ ఈ ప్రకృతిలో అటవీ ప్రాంతంలో పచ్చటి పొలాల మధ్య ఎంతో ఆనందమైన జీవితాన్ని గడిపాను. నా చిన్నతనం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉండింది. ఓకేనా, వినిపిస్తోందా ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే మేడం. ఎస్ మేడం, క్లియర్. ఓకే ఓకే. ఎంతో ఆనందకరమైన వాతావరణంలో పుట్టి పెరిగాను. నేను మొదటి సంతానం కావడంతో చాలా అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నారు మా తల్లిదండ్రులు. కాబట్టి ఎటువంటి సమస్యలు అయితే లేవు. చాలా ఆనందకరంగా ఉండేదన్నమాట. మా ఫాదరు నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు. అప్పుడు కూడా మా పేరెంట్స్ కూడా మిగతా మా బాబాయ్ వాళ్ళు కానీ ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచి పోషించారనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్లి తర్వాత 1999లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే నేను మొట్టమొదటిసారి ధ్యాన పరిచయం జరిగింది ఆఫ్టర్ మ్యారేజ్. మా పెళ్ళైన మొదటి వారంలోనే ధ్యానంలోకి రావడం, అలాగే మొదటి నెలలోనే పత్రికారిని కలవడం జరిగింది. పెళ్లికి ముందర నాకు ఎటువంటి గురువులతోటి పెద్ద అనుభవం గాని సంబంధాలు గాని ఉండేవి కాదు. ఎందుకంటే మా విలేజ్ లో మా ఫాదర్ గాని తాతగారు గాని గ్రామ స్థాయిలో సర్పంచ్ గా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించే వాళ్ళు. వాళ్ళలో గురువులు సామాన్య మానవులు కూడా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళని చూస్తే ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండేది కాదు. రెండోది, నాకు ఆ చిన్నతనంతో నాకు ఆ గురువులు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ బోధన తీసుకోవాలి, వాళ్ళ నుంచి జ్ఞానం స్వీకరించాలి, ఇలాంటివి ఏమీ తెలిసేది కాదు. కాబట్టి ఒక ఆటలాగా వాళ్ళని చూడడం, పరిగెత్తుకొని బయట వెళ్ళిపోవడం అలా జరిగేది. కానీ మొట్టమొదటిసారి ఒక గురువు అని నాకు ప్రత్యక్షంగా చూడడం ఎవరినంటే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిని. కాబట్టి ఈ సందర్భంగా ఈ జూమ్ సెషన్ లో పత్రి గారిని తలుసుకోవడము ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉంది. ఒక్కసారి పత్రి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాను కదా ఎంతో ఆనందంగా, అసలు ఎంత ఉత్సాహం అంటే ఒక్క 2 కాళ్ళు ఏ రోజు ఒక దగ్గర నిలవవు, అంత ఉత్సాహంగా ఆనందంగా గడిపే నా బాల్యము. ఆ పెళ్లి అంటే పెళ్లి తర్వాత కూడా మా కుటుంబ సభ్యులు అత్త మామ వాళ్ళు గాని మా హస్బెండ్ గాని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ ఎక్కడో తెలియని వెలితి. సార్ చెప్తారు కదా, ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే సంపూర్ణమైన తృప్తి ఆనందం అనేది లభిస్తాయి అనేసి. ఇంత ఆనందంగా ఉన్నాను కానీ అక్కడ ఆనందంగా సంతోషంగా ఉన్నాను నా కుటుంబంతో. ఇట్లా అమ్మ ఫ్యామిలీలో కానీ ఇటు అత్తగారి ఫ్యామిలీలో కానీ ఎక్కడ నాకు సమస్యలు అయితే లేవు. కానీ ఆనందము తృప్తి కంప్లీట్ లైఫ్ అంటారు కదా, అలా ఎక్కడ నాకు కలగలేదు. పత్రి సార్ని మొట్టమొదటి కలిసినప్పుడు ఆ మంచి ఆ సారు మంచి అందంగాను మంచి ఆహ్లాదకరంగా చూస్తే ఒక గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది కదా. నాకైతే మొట్టమొదటిసారి ఆ సార్ని చూసినప్పుడు ఏదన్నా సార్ మాట్లాడితే బాగుండు అనేసి అనిపిస్తా ఉంది. సార్ క్లాస్ లో కూర్చోబెట్టారు, చక్కగా వేణునాద ధ్యానంతో కూర్చోబెట్టారు. ఓకే, ధ్యానం అయిన తర్వాత సార్ ఏదన్నా మాట్లాడతారు అన్న దీంట్లో నాకు ఒక ఆతృత అన్నమాట. సారు ఏదో ఒక మంచి స్పీచ్ ఇస్తారేమో అనే
తపంతో ఉన్నప్పుడు సారు అందరి దగ్గర నుంచి ఆ ఎలా ఉంది మీ అనుభవం ఏంటి, ధ్యానం అంటే ఆ శ్వాస మీద ధ్యాస చేశారు కదా, ఈ ధ్యానంలో మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, ఇట్లా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఆ అంటే కాళ్ళు ఫస్ట్ టైం కూర్చోవడం కదా ధ్యానంలో, కాళ్ళు పట్టేస్తే లేచి ఒక సైడ్ గా వచ్చి నిల్చున్నాను, కంఫర్ట్ గా కూర్చోలేక. అందుకనేసి సార్ మాట్లాడతాడేమో అన్న ఆతృతతో నిల్చో చూస్తున్నాను. ఇంకో వ్యక్తి లేసి, సార్ అందరి అనుభవాలు వినింది చాలు సార్, మీరు మాట్లాడండి సార్ అన్నాడు. వెంటనే సారు గెట్ అవుట్ అనేసి అతను నడిచాడు. అంటే నా ఫీలింగ్ కూడా అదే కదా, సార్ మాట్లాడితే బాగుంటుంది అనే ఒపీనియన్. ఆ ఒపీనియన్ తో ఉన్నదాన్ని నాకు ఒక్కసారి షాక్ తగిలినట్టు అనిపించింది. ఒక్కసారిగా నేను నా ఆలోచనలోంచి కుదురుకొని, ఓకే, ఈ గెట్ అవుట్ అనేది నన్ను కూడా కదా అన్న భావంతో సార్కి అప్పుడు కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తూ వచ్చానన్నమాట. కానీ 99 నుంచి సారు దేహాన్ని విడిచే వరకు 2022 వరకు కంటిన్యూ జర్నీ, ఎక్కడ ధ్యానం అయితే ఆపింది లేదు. కాకపోతే సాధనలో కొంచెం తీవ్రత లేదనమాట నాకు. కాసేపు చేసుకోవడం, అంటే ఎప్పుడైతే 1999లో ధ్యానం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. అంత తీవ్ర సాధన అయితే నాలో లేదు. కరోనా టైం నుంచే నేను తీవ్ర సాధన చేయడం మొదలు పెట్టాను. కానీ నాకు రీడింగ్ హ్యాబిట్ ఉంది. ఏదన్నా బుక్స్ చదవడము, సార్ చెప్తారు గదా! స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవంతా ఉండాలనేసి. అంటే ధ్యానము ఒక కొంచెం కొంచెం అయితే చేస్తున్నాను. స్వాధ్యాయం చేస్తున్నాను. సజ్జన సాంగత్యం అయితే నిల్లు. పత్రి సారు ఎంత ఓపికగా అందరి జ్ఞానము స్వీకరిస్తారో, నాకైతే ఆహ్, అది అస్సలు నచ్చేదే కాదు. సారేమి అందరియి వింటనే ఉంటాడు అనేసి. తరువాత తెలిసింది. మనకి ఒక బ్లాక్స్ ఉండబట్టే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినాము. ఎవరేం చెప్పినా ఫస్ట్ నమ్మబుద్ధి కాదు. ఇవన్నీ తెలుసుంటాయి వాళ్ళకి. ఇదంతా నిజమేనా? అంతా కావాలని చెప్తా ఉన్నారేమో సార్ ముందర, సార్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అనేసి ఇట్లా నేను ఆలోచించేదాన్ననమాట. ఆ సజ్జన సాంగత్యం లేకపోవడం వల్లే నేను చాలా వెనకబడినాననేసి తర్వాత తెలుసుకోగలిగాను. అలాగే ఆహ్, నేను ధ్యానంలో 2003లో మాకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు అలా జరుపుతున్నారు గదా! మొట్టమొదట ధ్యాన ఉత్సవాలు, ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహోత్సవం తిరుపతిలో జరిగింది. ఆ ధ్యాన మహోత్సవం 2003లో జరిగింది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. సార్‌ని ఒక నక్షత్రాలు అంటే మామూలుగా ఉన్న సారు, ఇక్కడే కూర్చున్న సారు కొంచెం కొంచెం పైకి పైకి వెళ్తూ నక్షత్రాల వైపు, ఆకాశం వైపు వెళ్తూ ఆ నక్షత్రాల మధ్యలో ఉన్నట్లు కనిపించారు. సారు, "ఏంటి మేడం మీ అనుభవము?" అని అడిగారు. జనరల్‌గా అందరిని అడుగుతారు. దాంతో పాటు నన్ను అడిగారు. "సార్ ఇలా జరిగింది" అనేసని చెప్పాను. అంటే ఫస్ట్ టైమ్ నేను, అంటే సార్‌కి ఎంత దూరంగా ఉన్నా ఒక్కొక్కసారి ఇలా మరీ దగ్గరగా అడిగితే 1, 2 ఆన్సర్‌లు ఇవ్వడం తప్పితే ఎంతసేపైనా సరే సార్‌ని చూస్తూ అలాగే నిల్చుకొనే ఉంటాను. లేకపోతే సైలెంట్‌గా అందరూ మాట్లాడుతూ ఉంటే వెనకలుంటాను. అలాగే ఇలా 2003లో ఆ ధ్యాన మహాయజ్ఞంలో నేను ఎంతో ఆనందంగా, అసలు ఇప్పటికీ నాకు అక్కడ చేసిన ప్రతి పని గాని, ప్రతి ఒక్క అక్కడున్న ఆ పోస్టర్‌లు గాని, ఆ వైబ్రేషన్స్ ఇప్పటికీ నా మైండ్‌లో అలాగే చెక్కు చెదరకుండా నిలిచిపోయాయన్నమాట. అంత ఎనర్జీని నేను ధ్యాన మహోత్సవంలో పొందాను. ఆ రోజు 2003లో. అలాగే ప్రతి ధ్యాన మహోత్సవాల్లో పాల్గొంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు అరుణాచలంలో జరిగింది, బెంగుళూరులో జరిగింది, శ్రీశైలము, అమరావతి, వైజాగ్, ఇలా ప్రతి ధ్యాన మహాచక్రాల్లో పాల్గొనడము, ధ్యాన మహోత్సవాలు, ధ్యాన మహాయజ్ఞాలు ఇలా డిఫరెంట్‌గా ఆ పేర్లు మారుతూ వచ్చాయి గానీ, ప్రతి దాంట్లో పాల్గొంటూ ఉన్నాం గానీ, ప్రతిదీ అద్భుతమైన అనుభవమే. మనకి ఆహ్, పుట్టపర్తిలో సంగీత ధ్యాన యజ్ఞం అని జరిగింది. నాకు సంగీత ధ్యానమే యజ్ఞ మామూలుగా యజ్ఞాలు అంటే ఒక అగ్నిహోత్రము ఇలా ఉంటాయి గదా! ఆ భావంతో ఉన్న నేను
ఇక్కడ మన ధ్యానం దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ యజ్ఞము అనేది మనకి ధ్యానులకి ఒక పండుగ లాగా. అదే యజ్ఞము అంటే ఏం లేదు, ఈ సమూహము ఇక్కడ ఒక సెలబ్రేషన్స్ ధ్యానాన్ని మనము ఆ ధ్యానంలో మనం ఆ ఎనర్జీస్ స్వీకరించడమే యజ్ఞము అనే భావం నాకు తర్వాత మెల్లగా అర్థమైంది. ఆ పుట్టపర్తిలో కూడా కానీ ఎంత అద్భుతమైన ఆ ధ్యాన మహాయజ్ఞం, సంగీత ధ్యాన యజ్ఞం జరిగిందంటే అంత అద్భుతమైన ఎనర్జీస్. పత్రి సారు ఎక్కడ ఈ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహోత్సవాలు, ధ్యాన యజ్ఞాలు జరిపినా కూడా అంత అంటే అంత పాజిటివ్ ఎనర్జీస్ అక్కడ ఫామ్ అయి ఉండేటివి. ఈవెన్ కంచిలో కూడా కానీ చాలా అద్భుతమైన ఎనర్జీస్ తో కూడుకుని ఉండే ఆ భోజనాలు కానీ చాలా చక్కగా అనిపించాయి నాకు. మరి మన మాస్టర్లు అందరూ కూడా చెప్తూ ఉంటారు, ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన వాళ్ళు పుట్టింటికి వెళ్ళినంత ఆనందాన్ని పొందుతున్నాము అనేసి. ఆ ఆ అంత ఆనందమే కాదు, అంత ఎనర్జీస్ కూడా మనకి నెక్స్ట్ మహా చక్రాలు వచ్చే వరకు అలాగే మైండ్ లో ఉండిపోతాయి అన్నమాట. అటువంటి మన గురువు గారు మహిళల కోసం కూడా ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించడం జరిగింది. చాలా మంది కూడా అనుకున్నారు, మహిళలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు మన గురువు గారు ఆ అనేసి. ఎందుకు అంటే సారే చెప్పారనమాట. మహిళలు ఆ కృతయుగం, సత్యయుగంలో ఈక్వల్ గా స్త్రీ పురుషులు సమాన స్థితిలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ స్త్రీ తత్వము పురుష తత్వం వేరే వేరుగా కాదు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది. ఎప్పుడైతే అవరోహణ చెందుతూ ఉందో ఈ యుగాలు మళ్ళా అంటే కృతయుగం నుంచి త్రేతాయుగము, ద్వాపర యుగం, ప్రస్తుతం కలియుగంకి వస్తూ వస్తూ స్త్రీ పురుష నిష్పత్తి అంటే పురుషుల డామినేషన్ ఎక్కువైపోవడము, స్త్రీ డామినేషన్ తక్కువైపోవడము ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మన ధ్యాన మహాచక్రాల ద్వారా స్త్రీతత్వంని పెంపొందించుకోవాలి అనేసి చెప్తూ వచ్చారనమాట మన గురువు గారు. ఎక్కడైతే స్త్రీ ఇప్పుడు మళ్ళీ అవరోహణ నుంచి ఆరోహణ స్థితిలోకి, అంటే ఆ డైమెన్షన్స్ మారుతున్నాయి కాబట్టి స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఆ అద్భుతంగా రాణిస్తారు అనేసి పత్రిక ఎన్నో సార్లు చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మన ధ్యానులు అంటే మన ధ్యానులనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ స్త్రీతత్వము పురుషతత్వము ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ఎన్నో మార్లు గురువు గారు పదే పదే చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్కరిలో ఉన్న స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారంలో ఉండాలి. అలాగే జీవహింస గురించి కూడా ఎన్నో సార్లు చెప్పారు. భూమి పైన ఎందుకు ఇన్ని ఒడిదుడుకులు వస్తున్నాయి, ఎందుకు ఇంత ఆనందంగా లేరు అని క్వశ్చన్ చేస్తా ఉంటారు మాస్టర్స్. ఎందుకు అనేసి అంటే మనం ధ్యానం చేస్తున్నాం కదా, కానీ ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే భూమి పైన ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఏదో ఒక సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకు అంటే మీరు ధ్యానం చేసి ఆనందంగా ఉంటే కాదు, మీతో పాటు ప్రతి జీవి ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రతి జీవి చేప, మేక, కోడి ఏదైనా కావచ్చు, అవి తన స్వేచ్ఛగా జీవించాలి. ఎప్పుడైతే ప్రతి జీవి ఆనందంతో ఉంటుందో అప్పుడు భూమి పైన ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆనందంగా ఉంటాడు అనేసి గురువు గారు చెప్పడం జరిగింది. ఇలా పత్రిక నుంచి ప్రతి ఒక్క విషయాన్ని, తన మాటలో వచ్చే ప్రతి మాటని ఆ మనం గాని గమనించినట్లయితే ఒక వేదం లాగా ఉంటుంది. అలాగే ఆహారం అంటే ఇప్పుడు మాంసాహారం వద్దనేసే చెప్పడం మన ధ్యానంలో ఉంది. అలాగే ఆహార నియమాల గురించి వివరిస్తూ యుక్తాహారము, మితాహారము, మళ్ళీ అలా చెప్తూ నిరాహారం గురించి కూడా చెప్పారు. అంటే మనం తీసుకునేది యుక్తమైన ఆహారం అంటే శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం వద్దు. మన శరీరము శాకాహారానికి మాత్రమే అనుకూలమైంది. జంతువుల్ని చంపి తినడం అనేది మన శరీరానికి సరిపడదు అనేసి తెలియజేస్తూ, అలాగే మితాహారం తీసుకోవాలి అని చెప్పారనమాట. ఆ మితాహారంలో కూడా నిరాహారంగా ఉండాలి అప్పుడప్పుడు అనేసి, అప్పుడు మాత్రమే ధ్యానం మనకి చక్కగా కుదురుతుంది
అని పదే పదే వివరించారు మన గురువు గారు. అలాగే ఆ తీసుకునే విధానం గాని, పత్రిక నుంచి ప్రతి ఒక్కటి మనము తెలుసుకోవచ్చు. సార్ తీసుకునే ఆహారం గూడా ఎంత అవసరమో అంతే పెట్టుకొని, ఎంత నిదానంగా నమిలి నమిలి తింటూ ఉంటాననమాట. అంటే సార్ ప్రతి నడవడిక, తను చూపే ప్రతి మా చెప్పే ప్రతి మాట, ప్రతిదీ సార్ నుంచి అది ఇది అని కాదు. ప్రతి ఒక్క విషయం ఎంతో సార్ నుంచి జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చనమాట. సార్ ఎన్నో గ్రంథాల నుంచి తను తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి అనేక పుస్తకాల రూపంలో వివరించి ఉన్నారు. అది తులసి దళం కావచ్చు, యోగ పరంపర, పతంజలి యోగా సూత్రాలు, అలాగే ఆహ్, ధ్యాన శాస్త్రము, సంకల్ప శక్తి, ఆహారం గురించి, అలాగే శరీర ధర్మ శాస్త్రం గురించి, పిల్లల పెంపకం గురించి, ఓషో గురించి చాలా ఎన్నో బుక్స్ పత్రి గారు వివరించడం జరిగింది, రాయడం జరిగింది. అలాగే అప్పట్లో క్యాసెట్ల రూపంలో గూడా మొట్టమొదటి క్యాసెట్ల రూపంలోనే పత్రి గారి జ్ఞానము ఆహ్, పంచబడింది. నేను గూడా ఎన్నో సార్లు క్యాసెట్లు విన్నాను. మానవ సేవే మాధవ సేవ, సంకల్ప శక్తి, ఆహ్, ఇలా చాలా ఎన్‌లైటన్‌మెంట్ అనేసి ఎన్నో క్యాసెట్లు వింటూ అప్పట్లో ఆడియో క్యాసెట్లు, టేప్ రికార్డర్ క్యాసెట్లు ఉండేటివి. మొట్టమొదట్లో ఆ జ్ఞానమే మనకందరికి పరిచయం మాకు. తర్వాత తర్వాత ఈ సీడీ ప్లేయర్లు రావడము, తర్వాత ఆహ్, ఇవి యూట్యూబ్ ఛానల్స్‌లో రావడము, మెల్లమెల్లగా అంటే సారు టెక్నాలజీని వినియోగించుకోవాలని పదే పదే ఆహ్, చెప్పేవాళ్ళనమాట. ఈ వెబ్‌సైట్‌లు రావడం జరిగింది. పత్రి గారు ఈ టెక్నాలజీని ధ్యానానికి టెక్నాలజీని వినియోగించుకోవాలి అని చెప్పినప్పుడు, నాకు కొంచెం నచ్చలేదు. అంటే నా భావం ఏమంటే, టెక్నాలజీని వాడితే పాడైపోతారు అనే భావం నాలో చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఇప్పుడు ఈ అప్పట్లో వెబ్‌సైట్‌లు www.pssf.org అట్లా ఉండేది. ఆ వెబ్‌సైట్ లింక్ తీసుకోవడము, ఈ సిస్టమ్ ముందర కూర్చోవడము, ఇవంతా కళ్ళకి ఎఫెక్టు. అంటే మన శరీరం పైన ఆ ప్రభావం ఉంటుంది. అలాగే ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ జంతుజాలానికి హానికరం. అంటే పక్షులకి, వాటికి ఈ రేడియేషను, ఈ భావంతో ఉండేదాన్ననమాట. కాబట్టి నా దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ నేను ఆ విధా టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ చూపలేదు. ఎప్పుడైతే ఈ కరోనా టైంలో ఈ జూమ్ క్లాసెస్ పత్రి గారివి రావడము, అలాగే చాలా మంది ఆ టైంలో జూమ్ క్లాసెస్, యూట్యూబ్ ఛానెల్స్ మెయింటైన్ చేస్తూ, వాటిలి ద్వారా జ్ఞానం అనేది ఎలా స్ప్రెడ్ అయిందంటే, అంత అద్భుతంగా స్ప్రెడ్ అయింది. ఓహో! పత్రి సార్ ఇందుకేనా టెక్నాలజీని వాడుకొని మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పారు అనే భావం తర్వాత అర్థమైంది నాకు. పత్రి గారి ప్రతి మాటలో ఎంతో నిగూఢార్థం దాగుంటుందనేసి మెల్లమెల్లగా తెలుసుకున్నాను నేను. అలాగే పత్రి గారు ద్వారా ఈ పౌర్ణమి ధ్యానాల గురించి గూడా చాలా సార్లు విన్నాము. అంటే 18 ఆదర్శ సూత్రాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తి, అలాగే పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానాలనేసి, ఇక శాకాహారం అంటే మాంసాహారం వద్దని, మెడిసిన్స్ అలోపతి వాడొద్దని చెప్పి ఇలా చాలా 18 ఆదర్శ సూత్రాలున్నాయి గదా! వాటిల్లో ఈ పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ శక్తి గురించి కూడా అద్భుతంగా చెప్పారు. నేను గూడా పౌర్ణమి ధ్యానాల్లో పాల్గొనడము, ఆ టైంలో అయితే అంటే నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదట్లో ఆహ్, కాన్సంట్రేషను ఉండేది కాదు. చాలా తక్కువ ఏకాగ్రత ఉండేదనమాట. ఎన్నో ఆలోచనలొస్తా ఉంటాయి. ఆ కూర్చున్న కాసేపు గూడా ఆవిలింతలు ఎక్కువ రావడము, కళ్ళలో నీళ్లు కారిపోవడం, ఇవి 2 ఎక్కువగా జరుగుతుంటే చాలా డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చేది. కళ్ళలో నీళ్లు కారిపోతా ఉంటాయి గదా! అవి తుడుచుకోవడము, లేదంటే ఆవిలింతలొచ్చినప్పుడు ఆహ్, ఇబ్బందికరంగా ఉండి ఏకాగ్రత తక్కువగా ఉండేది. కానీ పౌర్ణమి రోజుల్లో ఇట్లా ఓపెన్ ప్లేస్‌లో మెయిన్ కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఏకాగ్రత కుదురుతుందంటే అంత అద్భుతమైన ధ్యానము.
నేను హాఫ్ అన్ అవర్ లో చేసే ధ్యానము ఒక్క నిమిషంలో అయిపోయిందా అన్నట్లు అనిపించేదన్నమాట. గంటలు గడిచిపోతున్నాయి కానీ చాలా తక్కువ సమయం చేశావేమో అన్న ఫీలింగు ఉండేది. అలాగే పిరమిడ్ లో కూడా ధ్యానం. నాకు పెళ్ళైన తర్వాతే ధ్యాన పరిచయం జరిగిందని చెప్పాను కదా! మాకు దగ్గరలో ఒక రూఫ్ టాప్ పిరమిడ్ ఉండేది. అక్కడికి వెళ్లి ధ్యానం చేసేదాన్ని. ఆ టైంలో ప్రెగ్నెంట్ గా ఉంటూ అక్కడ ధ్యానం చేయడం వల్ల నేను తీసుకునే ఆహారం చాలా తక్కువ క్వాంటిటీ. అంటే వామిటింగ్స్ బాగా అయ్యాయి ఆ టైంలో. ఏ ఆహారం తీసుకున్నా, ఈవెన్ నీళ్లు తాగినా కూడా వాంతి అయిపోయేది. కానీ అద్భుతంగా ఆ పిరమిడ్ లో ధ్యానం చేయడము, ఆ శక్తి స్వీకరించడం వల్లేమో నాకు చాలా యాక్టివ్ గా ఉండేది. అంటే ఆహారము పొట్టలో ఉండడం కన్నా బయట వచ్చేస్తే నాకు చాలా సంతోషంగా అనిపించేది శరీరానికి. ఆ మనసు గూడా ఆ ఆహారం లోపల ఉన్నంత వరకు చాలా ఇబ్బందిగా అట్లా అనిపిచ్చేది. ఎప్పుడైతే వామిటింగ్ రూపంలో బయటొచ్చేస్తుందో చాలా ఆనందంగా ఉండేదనమాట. తేలిగ్గా అనిపిస్తుంది బాడీ. మరి ఎవ్రీడే ఈవినింగ్ అయితే పిరమిడ్‌లో ధ్యానం చేయడము. తర్వాత హాస్పిటల్‌కి చెకప్‌కెళ్ళినా గూడా వాళ్ళిచ్చే ఐరన్ టాబ్లెట్స్ లాంటివి గూడా నేను వేసుకుంటే వేసుకుంటాను, లేదంటే లేదనమాట. మెడిసిన్స్ గూడా తక్కువే వాడాను. వెయిట్ అయితే మాత్రం నేను ఇంకా తగ్గిపోయా. మామూలుగా ప్రెగ్నెంట్ టైమ్‌లో వెయిట్ పెరుగుతారు. ప్రతి ఒక్కరు అంటారు గదా! నేనైతే బాగా సన్నగా అయిపోయానన్నమాట. ఫా 50 ఉన్నదాన్ని 48కొచ్చేసాను. నైన్త్ మంత్‌కు మామూలుగా 45కొచ్చాను. మెల్లమెల్లగా 48 అంతే. 50కైతే రాలేదు. అంత వెయిట్ లాస్ అయినా గూడా నార్మల్ డెలివరీతో నాకు ఒక బాబు జన్మించాడు. అంటే నాకు అంటే పిరమిడ్ శక్తి వల్ల ఇది సాధ్యము అనేసి అర్థమైంది. ఎప్పుడైతే అంటే నాకు ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉండేది. అందువల్ల ఎప్పుడు ముక్కులు మూసపోతా ఉండేది. అందుకనేసి ధ్యానంలో ఏకాగ్రత కుదిరేది కాదనమాట. ఈ ముక్కులు శ్వాస మీద ధ్యాస అంటేనే ఆ ముక్కుల ద్వారా శ్వాస పీల్చుకుంటాం గదా! అలాంటిది ఎప్పుడు నాసిల్ బ్లాక్ అయిపోయి ఉండేది. ఈ శ్వాస ఇబ్బందిగా ఉండేది. అయినా గూడా పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేయడము, ఈ అద్భుతమైన పిరమిడ్ శక్తిని స్వీకరించడం వల్ల చాలా తక్కువ వెయిట్ ఉన్నప్పటికీ నేను నార్మల్ డెలివరీ చేసుకొని హాస్పిటల్ నుంచి బయట రావడం జరిగింది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని కాళ్ళలో నీళ్ళు ఉండి కొంచెము ఆహ్, ఇబ్బందిగా అనిపిచ్చింది. నాకు బాగా గుర్తుంది. 17థ్ డే మధ్యాహ్నము నేను ఒక 1 అవర్ ధ్యానంలో కూర్చున్నాను. డెలివరీ అయిన తర్వాత 17థ్ డే 1 అవర్ ధ్యానంలో కూర్చున్నాను. లేసిన తర్వాత బాడీ ఎంత తేలిగ్గా ఉందంటే అప్పుడు ఆ రోజు గమనించలేదు. నెక్స్ట్ డే చూసుకున్నాననమాట నా పాదాల వైపు. చాలా మామూలుగా నార్మల్ పర్సన్ ఎట్లా ఉంటారో అలా అనిపిచ్చింది. అంటే డెలివరీల ముందు గాని, డెలివరీ తర్వాత గాని నాకు ధ్యానం ఎంతో ఉపయోగపడింది. అలాగే బాబు గూడా చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి, పత్రిసారిని తలుసుకుంటాను. బాబు పడుకున్న ఆ పడక మీదే ఒక ట్రయాంగిల్ షేపు, పిరమిడ్ షేపు ఆహ్, ఫింగర్‌తోనే అట్లా గీసేస్తాననమాట. ఒక ట్రయాంగిల్ షేప్ గీసేసి కాసేపు ధ్యానంలో కూర్చునేస్తాను నేను. బాబుని దాంట్లో ట్రయాంగిల్ షేప్ గీసుకున్న దాంట్లో పడుకోబెట్టేసి, నేను ధ్యానంలో కూర్చుంటాను. లేదా నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను కళ్ళు మూసుకొని ధ్యానం జేస్తాను. అలా నాకు నా జీవితంలో ధ్యానమైతే ఒక భాగమైంది కానీ, సాధన గంటలు గంటల సాధనైతే తక్కువ. ఎప్పుడైతే పత్రి గారు జూమ్ క్లాసెస్‌లో ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో 41 రోజులు ధ్యానం బెట్టారు. కరోనా టైంలో. ఆ తర్వాత జూమ్ క్లాసెస్‌లో సబ్జెక్ట్‌లు చెప్పడము. అప్పటినుంచి నేను కొంచెం తీవ్రత పెంచుకున్నాను. కాబట్టి నాకు ముందు పత్రి సారు ఏదన్నా క్లాస్‌లో స్పీచ్ ఇప్పుడు భగవద్గీత కావచ్చు, లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే రాముడి గురించి గాని, లేక కృష్ణ భగవాన్ గురించి గాని, లేకపోతే రమణ మహర్షి ఇలా ఎవరి గురించి చెప్పినా చాలా తెలుసు కదా! సార్ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనే భావం ఉండేది. అంటే నాకు అప్పట్లో అది తెలుసు. మహాభారతం గురించి తెలుసు. భాగవతం గురించి తెలుసు. రాముడు, కృష్ణుడు వీళ్ళ గురించి తెలుసు గదా! శివుడి గురించి వీళ్ళంతా. మళ్ళీ సారెందుకు చెప్తున్నారు అనిపిచ్చేది. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్‌లు ఈ కరోనా టైంలో ఆ జూమ్ క్లాసెస్‌లు అవి వింటూ ఋషుల గురించి, బ్రహ్మర్షుల గురించి
వీటి గురించి తెలుసుకునే కొద్దీ ఇప్పుడు అనిపిస్తాంది నాకు ఇంత ఇంత ఆధ్యాత్మిక జ్ఞానంలో నాకు తెలిసింది ఆ సూది మనంతో కూడా లేదు. ఇప్పుడు తెలుసుకుంటా ఉంటే రోజు రోజు కొత్త సబ్జెక్టు. ఈ రోజు ఒక విషయం తెలుసుకుంటే రేపు మరో విషయం. ఇంత సబ్జెక్ట్ పెట్టుకొని అసలు ఈ జన్మ సరిపోదేమో, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటే గాని ఈ జ్ఞానం నాకు లభించదేమో అన్న తపన ఇప్పుడు అనే ఎక్కువైంది ఆ తపన. కానీ అప్పట్లో అంటే నాలో బ్లాక్స్ ఉన్నట్లున్నాయి. వాటిని ఆ అడ్డంకులు నాకంతా తెలుసు అన్నది నాకు నిజంగానే అప్పట్లో ఆ సబ్జెక్ట్ అంతా తెలిసినట్లే అనిపిచ్చేది. భగవద్గీత చదివాను. నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడే పీజీ చేసేటప్పుడు హాస్టల్‌లో చదివాను. భగవద్గీత నేను చదివేశాను గదా! మళ్ళీ సార్ చెప్తున్నాడేంటి అనేసి. మ రామాయణం అనుకోండి. రాముడు, సీత, ఆంజనేయ స్వామి వీళ్ళ గురించి అంతా తెలుసు కదా! అంటే సినిమాల్లో చూస్తా ఉంటాము. ఈ వీధి నాటకాలలో వాటిల్లో చూస్తాం గదా! నాకు తెలుసు గదా! మళ్ళీ సార్ చెప్పేదేంది వినడము అన్న భావంతో ఉన్న నేను, ఈరోజు సార్‌వి నేను క్యాసెట్‌లన్నీ విన్నాను. మళ్ళీ వింటూ ఉంటే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక కొత్త పదం అనేది వినిపిస్తా ఉంటుంది. నిన్న విన్న ఆడియో క్యాసెట్ సార్‌ది విన్నాననుకోండి. ఈరోజు మళ్ళీ అదే విన్నా గూడా ఇంకో కొత్త జ్ఞానము, కొత్త పదము వినడము, దాని నుంచి ఇంకో కొంచెం జ్ఞానం తెలుసుకోవడము. ఇలా తెలుసుకో తెలుసుకునే కొద్దీ తరగనంత ఉంది సార్ నుంచి సబ్జెక్టే. ఇంకా సార్ జెప్తారు గదా! న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ వాళ్ళ గురించి అదే వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవాలి. న్యూ న్యూ ఇయర్ స్పిరిచువల్ సైంటిస్ట్‌ల నాలెడ్జ్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేసి, అట్లా సార్ నుంచి తెలుసుకున్న నాలెడ్జే ఎంతో ఉంది. కొండంతుంది. మళ్ళీ ఈ టార్కం సెరాయిడాలి అని కావచ్చు, లేక రామ్‌త రా ఆహ్, రామ స్వామి రామ గురించి కావచ్చు, మన ఇండియన్ స్పిరిచువల్ సైంటిస్ట్‌లు కావచ్చు, అలాగే మన మిలారెపా ఇలా చాలా మంది ఓషో నాలెడ్జ్ గూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎంతో మంది మాస్టర్స్, ఎంతో మంది నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే అసలు మన స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మాస్టర్‌ల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ ఇప్పుడు ధ్యాన జగత్తు ఈ ఛానెల్‌లోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ నుంచి సబ్జెక్ట్ వింటా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంత నాలెడ్జ్ పెట్టుకొని మనము ఎప్పుడు ఇంత నాలెడ్జ్‌ని నేను పొందగలనా? ఈ నాలెడ్జ్‌నంతా నేనెలా పొందగలగాలి అన్న తపన నాలో ఇప్పుడు మొదలైంది. ఇంతకుముందు నాలో ఉన్న అహంకారమో లేకపోతే ఎన్నో బ్లాక్సు నాకు ఆ జ్ఞానాన్ని స్వీకరించే స్థితిని కలిగించలేదు. ఎప్పుడైతే వాటిని తొలగించుకొని నేనింకా తెలుసుకోవాలి అన్న తపనతో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం చాలా చాలా తక్కువ. సూది మనంత గూడా లేదు. ఈ భూమి ఉన్న దాంట్లో ఒక సూది మనంత నాలెడ్జ్ గూడా నా దగ్గర ఈ జన్మలో సంపాదించుకోలేనేమో అని అనిపిస్తా ఉంటుంది. ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులది కావచ్చు, లేక ఓషో బుక్స్ గావచ్చు, రామ్తా బుక్స్ కావచ్చు. మన స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్క మాస్టర్ బుక్స్ ఉంటాయి కదండీ! అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ స్పిరిచువల్ మాస్టర్స్ బుక్స్ అన్ని మన స్పిరిచువల్ సొసైటీలో ఉంటాయి. అలాగే పత్రి సార్ రచించినటివి ఎన్నో బుక్స్ కూడా నేను చదివాను. ఇప్పుడు ఈ రోజు చదివిన పుస్తకము చూసి మళ్ళీ ఇంక వారం తర్వాత అదే బుక్‌ని చూద్దాము. ఇంకో పేజ్ తిరిగేస్తాము అంటే అక్కడ ఇంకొక కొత్త నాలెడ్జ్ కనిపిస్తా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జ్ఞానం అనేది అప్పుడు మళ్ళీ మొదలవుతా ఉంటుంది. కాబట్టి మన స్పిరిచువల్ సొసైటీలో ఎన్ని బుక్స్ చదవచ్చో, ఎన్ని బుక్స్ సార్ చదివి మళ్ళీ మనకు వివరించున్నారు ఆయా బుక్స్ గురించి. అంటే సీతాయనం కావచ్చు, రామ్తా బుక్స్ కావచ్చు, సేత్ బుక్స్ కావచ్చు, ఆహ్, ఇలా టాకం సరాయడ అనే బుక్స్ కావచ్చు. ఇలా సార్ చదివిన ప్రతి పుస్తక జ్ఞానాన్ని మనకు వివరించడము, మనల్ని చదవమని ఎంకరేజ్ చేయడము, ఇలా ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే పత్రి సార్ చెప్పేటువంటి శాకాహారం దీంట్లో ర్యాలీలు గూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు పత్రి సారు ఉన్నప్పుడు
ఎంత అద్భుతంగా శాకాహార ర్యాలీలు జరిగేటివంటే అంతకు పదింతలు వందింతలు ఎక్కువగా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతి వారము ఎక్కడో ఒక దగ్గర, నాకు తెలిసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రతి సండే ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రాంతంలో శాకాహార ర్యాలీ జరుగుతా ఉంది. మనదే లాస్ట్ సండే ఇంకా 1 వీక్ దాటింది. లాస్ట్ సండే తిరుపతిలో కూడా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించుకున్నాము మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ద్వారా. అక్కడ వాళ్ళు కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఒక యాప్‌ని తయారు చేస్తా ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలనేసి, ఆ యాప్‌ని వినియోగించుకోవాలని తెలియజేశారు మన ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి గారు. కాబట్టి మన మూవ్‌మెంట్‌లో మనము ఎంతో జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ మనము అలాగే పత్రి సార్ చెప్తారు కదా, ధ్యానం తెలుసుకోవడం కాదు, ధ్యానం ప్రచారం చేయాలని. ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అద్భుతంగా విస్తరిస్తా ఉన్నారు. ప్రచారంలో పాల్గొంటూ 10 మందికి తెలియజేస్తా ఉన్నారు. ఈ ఒక్క మూమెంట్ లో మాత్రమే అంత అద్భుతంగా ధ్యాన ప్రచారం అనేది ముమ్మరంగా ముందుకు పోతా ఉంది. ఇంకా వేరే అన్ని సొసైటీల ధ్యానము ముఖ్యమే. వాటి ప్రాముఖ్యత వాటికి ఉంటుంది. ఏ ఒక్క సొసైటీ తక్కువ కాదు, ఎక్కువ కాదు. కానీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ లో ఉన్నటువంటి ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, అన్ని రకాల పుస్తకాల యొక్క జ్ఞానాన్ని స్వీకరించడము, ఇవంతా చాలా గొప్పగా ముందుగా ఉంటాయన్నమాట అన్ని సంస్థలతో పోలిస్తే ఈ సంస్థ యొక్క జ్ఞానం. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఒక అద్భుతమైన శక్తిగా ఈ పత్రి గారి యొక్క ధ్యాన ప్రచారంలో ఎంతో ముందున్నారు. నా కళ్ళతో 25 సంవత్సరాలుగా గమనిస్తా ఉన్నాను. మేము కూడా ఎంతో ప్రచారంలో పాల్గొన్నాము. మొట్టమొదట తిరుపతిలో పాంప్లెట్లు తయారైనప్పటి నుంచి పాంప్లెట్లు ఇవ్వడము, అలాగే దేవాలయాలే ధ్యానాలయాలు అన్న పత్రి గారి కాన్సెప్ట్ లో పండగలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ శివరాత్రి వస్తుంది కదా, అట్లా శివరాత్రికి ముందే పాంప్లెట్లు రెడీ చేసుకొని శివాలయాల దగ్గర పాంప్లెట్లు ఇవ్వడము, అలాగే ధ్యాన ప్రసాదాలు మనము తయారు చేయించి పంచడము. ఇలా అంటే ఒక్క శివరాత్రి అని కాదు, శ్రీరామనవమి వచ్చింది అనుకోండి, ఆ ప్రాంతంలో రాముల వారి గుడి దగ్గర ప్రసాదాలు పంపిణీతో పాటు మన పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగేది. అంటే దేవాలయాలే ధ్యానాలయాలు కాన్సెప్ట్ లో భాగంగా వీటిని మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పౌర్ణమి ధ్యానాలు ప్రతి పౌర్ణమికి తిరుపతి వాసులు చాలా మంది తిరుమల అనంతాల్వార్ తోటలో పౌర్ణమి ధ్యానంలో పాల్గొని అద్భుతమైన ఆ వెంకటేశ్వర స్వామి శక్తిని స్వీకరిస్తూ ధ్యానంలో అద్భుతంగా పాల్గొంటారు. ఆ 4 మాడ వీధుల్లో కూర్చొని ధ్యానం చేయడము అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మీకు కుదిరితే పౌర్ణమి ధ్యానానికి కొండపై తిరుమల 7 కొండల పైన ఆ క్షేత్రంలో పాల్గొని ధ్యానంలో పాల్గొనవచ్చు మాస్టర్స్. మీకు కుదిరిన వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. అలాగే పిరమిడ్ శక్తి గురించి మొట్టమొదట నేను చూసిన పిరమిడ్ ఇక్కడ రూప్ టాప్ పిరమిడ్ మా ఇంటికి దగ్గరలో ఉండేది. ఆ తర్వాత పెద్ద పిరమిడ్ అంటూ చూసింది పిరమిడ్ వ్యాలీ, మైత్రేయ బుద్ధ పిరమిడ్. చాలా గొప్ప, ఎంత శక్తి క్షేత్రం అంటే ఆ ప్రాంతంలోకి వెళ్తే చాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. పత్రి గారిని ఆ ప్రాంతం ప్రతి బుద్ధ పౌర్ణమికి అక్కడ పత్రి గారు 3 days సెలబ్రేషన్స్ చేస్తారు. మేము కూడా కుదిరినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంటాము. ప్రతి ఇయర్ ప్రయత్నం చేస్తాము. ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, కానీ ఆ బుద్ధ పౌర్ణమి టైంలో ఆ మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ వాతావరణము చల్లగా, మంచి చందమామ యొక్క ఆ వెలుగు ఆ ప్రాంతంలో పడి ఓపెన్ ప్లేస్ లో కూర్చొని ధ్యానంలో పాల్గొనడము. అలాగే పిరమిడ్ లో కూడా ఆ టైంలో ఎంత అద్భుతమైన శక్తి ప్రవాహం ఉంటుందంటే
కూర్చున్న కాసేపటికే బాడీ ఎంతో తేలిగ్గా, ఎంతో ఎనర్జీని రిసీవ్ చేసుకొని, ఒక ఆహ్, కొన్ని గంటల సాధన గూడా చాలా కొద్ది నిమిషంలోనే అయిపోయిందా అన్నట్టు అనిపించేటువంటి గొప్ప ప్రాంతం అన్నమాట అది. అది కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పటి నుంచి వెళ్లి చూడడము, ఆ ప్రాంతంలో తిరుగాడడము ఎంతో అనుభూతికి హ్మ్. గురయ్యామన్నమాట. ఆ ప్రాంతంలో పత్రి గారు తన బాడీ వెకేట్ చేసే ముందర 41 రోజులు మండల ధ్యానం నిర్వహించినప్పుడు, కుదిరినప్పుడు వెళ్లి పాల్గొనేవాళ్ళం. కుదరనప్పుడు జూమ్ క్లాస్‌లో కూర్చొని లైవ్‌లో కూర్చొని ఆ శక్తిని స్వీకరించేవాళ్ళము. ఇక శాకాహారం గురించి. మే నేనైతే మొదటి నుంచి మాంసాహారిని. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో 1999లో ధ్యానంలోకొచ్చినా, నేను మానేసింది 1 ఇయర్ తర్వాత. అంటే నాకు కొంచెం టైం పట్టింది. 2000లో మానేశాను. అంటే 25 ఇయర్స్ అవుతాంది నియర్లీ నేను మాంసాహారం మానేసి కంప్లీట్ శాకాహారిని. నేను అంటే ధ్యానంలోకొచ్చింది నా భర్త సంగీత బాబు ద్వారా గదా! తను ఆల్రెడీ అంతకుముందే ధ్యానంలో ఉండడము, తను శాకాహారిగా ఉండడంతో నేను శాకాహారిగా మారాను. ఇంకా మాకొక బాబని చెప్పాను గదా! బాబు మొదటి నుంచి తను శాకాహారి. తను గూడా ధ్యానం చేస్తాడు. తను గూడా ధ్యాన ప్రచారంలో అలా పాల్గొంటూ ఉంటాడు. తనకి వచ్చిన దీంట్లో కొంచెము మన సొసైటీకి గూడా ఖర్చు జేస్తూ ఉంటాడనమాట. ఇక ఇలా మా ధ్యాన ప్రచారం సాగుతూ ఉంటుంది. ఇక పత్రిక నేను మొట్టమొదట శాకాహార ర్యాలీలో పాల్గొనిందంటే ఆహ్, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇదుంది గదా! బ్రహ్మంగారి మఠం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవ సమాధి పొందినటువంటి ఆ ప్రాంతంలో మొట్టమొదట నేను శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. అక్కడ ఇప్పటికి నేను మర్చిపోలేను. ఆ వీధుల్లో తిరుగుతూ ప్లకార్డ్స్ పట్టుకొని శాకాహారం ముద్దు, మాంసాహారం వద్దు, జీవహింస మహాపాపం అలా ఆ స్లోగాన్స్ చదువుతూ గట్టిగా అరుచుకుంటూ పోతే నాకు ఫస్ట్ అనుభవం గదా! ఇప్పటికి నేను మర్చిపోలేదు. అంటే తిరుపతిలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మా స్పిరిచువల్ సొసైటీ, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరపున ఈ శాకాహార ర్యాలీలు నిర్వహించడం సహజమే. కానీ అక అక్కడ ఆహ్, బ్రహ్మంగారు జీవ సమాధి పొందినటువంటి బ్రహ్మంగారి మఠంలో ఆ శాకాహార ర్యాలీలో పాల్గొనడం అనేది ఇప్పటికి ఆ ఎనర్జీస్‌కి నేను గురవుతా ఉంటాను. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మేము చివరిసారిగా లే లడఖ్‌కి అదే ప్రపంచ యోగా దినోత్సవం రోజు అక్కడ లే లడఖ్‌లో ప్రోగ్రామ్ పెట్టున్నారు. సార్‌ని అక్కడ మేము ఆ ప్రోగ్రామ్ వెళ్ళడం కోసం వెళ్ళాము. అక్కడ గూడా మేము శాకాహార ర్యాలీ చేసాం. హిమాలయ శ్రేణుల్లో అక్కడున్నటువంటి ప్రాంతంలో గూడా శాకాహార ర్యాలీలు చేశాము. నాకైతే ఆ ప్రాంతంలో అంటే మనము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో శాకాహార ర్యాలీలో పాల్గొనడం కామన్. కానీ నార్త్ ఇండియాలో అది హిమాలయాల ప్రాంతంలో శాకాహార ర్యాలీలు చేసుకోవడం అనేది గొప్ప అనుభూతి కలిగించినటువంటి విషయమనమాట. ఇంకా పత్రి గారిని నేను 99లో మొట్టమొదటిసారి చూసానని చెప్పాను గదా! అలా చాలా సార్లు మా తిరుపతిలో ప్రోగ్రామ్ జరిగిన ప్రతిసారి వెళ్ళేదాన్ని. కానీ సార్ యొక్క హావభావాలు గమనిస్తూ సార్‌ని కళ్ళతో చూస్తూ అలా సార్ ద్వారా ఎనర్జీస్ తీసుకోవడమే. నేను మాట్లాడింది తక్కువ. ఒక్కసారి ఏం జరిగిందంటే సారు భీమాస్‌లో స్టే చేస్తారు. అక్కడికి వెళ్తే సారు మాకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ప్లేస్‌కి రావాలి. అప్పటికి వెహికల్ రాలేదనేసి సారు, నేను, మా భర్త కలిసి ఆటోలో ప్రయాణించడం అనేది ఒక దివ్యానుభూతి. ఎందుకంటే నేను పత్రి సార్ పక్కన ఆహ్, దగ్గర వెళ్ళడమే నేను చాలా తక్కువ. దూరం నుంచే గమనిస్తూ ఉన్న నేను సార్‌ని అలా నా పక్కలో సార్ కూర్చోవడం అనేది అసలు వర్ణించడానికి వీలు కానటువంటి విషయమనమాట. కాబట్టి పత్రి గారితో
చివరి శ్వాస సారు బాడీ వెకేట్ చేసే కొద్ది నిమిషాలు, కొన్ని గంటల ముందు గూడా మేము కడతాల్‌కి వెళ్ళడము, సార్‌ని చూడడం జరిగింది. నెక్స్ట్ డే బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆ సార్ ఆహ్, బాడీని సందర్శించి ఆహ్, క్రిమేషన్ జరిగిన తర్వాతే మేము తిరుపతికొచ్చాము. అంటే నేను మొట్టమొదట పెళ్ళైన మొదటి నెలలో పత్రి సార్‌ని చూసినప్పటి నుంచి సార్ బాడీ వెకేట్ చేసే వరకు మా సార్‌తో ఎంతో ప్రయాణం చేశాను. ఎన్నో సార్లు సార్‌తో ఉండడం జరిగింది. ఆహ్, కాకపోతే నేను చాలా మొదటి నుంచి నేను చాలా తక్కువే మాట్లాడతాను. ఇలా ధ్యానం క్లాస్‌లో గూడా ఇప్పుడు కొంచెమైనా మాట్లాడుతున్నాను అంటే, అది పత్రి సార్ పెట్టినటువంటి జ్ఞాన భిక్షే. నేనైతే చాలా తక్కువ మాటకారిని. ఇప్పుడు గూడా కొంచెము స్పీడ్‌గా రాదనమాట. నా వాయిస్ కొంచెం ఆహ్, మాట మాట్లాడే విధానం గూడా చాలా తక్కువగా, నెమ్మదిగానే మాట్లాడతాను. ఈ కొంచెం కొంచెం పదాలైనా మాట్లాడుతున్నాను. ఈ కొంచెం జ్ఞానమైనా ప్రచారంలో ఉన్నాను అంటే అది పత్రి సారు పెట్టిన జ్ఞానము, పత్రి సార్ పెట్టిన భిక్ష అనే నేను భావిస్తాననమాట. ఇక నాలో ఈ మార్పు సాధన చెయ్యాలి అనే మార్పు నాకెలా కలిగిందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇదే మార్చ్‌లో అంటే నెక్స్ట్ మార్చ్‌లోకొస్తాను. శివరాత్రి రోజు నేను ధ్యానంలో కూర్చోన్నాననమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో బయటెళ్ళాడు. మా అబ్బాయికి కాలేజీ లంచ్ పెట్టి పంపించేసాను. ఇక నాకు వేరే ఏమి వర్క్ లేకపోతే కాసేపు ధ్యానం చేద్దామనేసి ధ్యానంలో కూర్చున్నాను. కానీ కుదరలేదు. ఇక అట్లే పడుకోనుంటే ఎదురుగా పత్రి సారు ఫోటో ఉంది. దాన్ని చూస్తా ఉన్నాను. నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు కారిపోతా ఉన్నాయి. ఎందుకు నాకు ఈ జన్మ వేస్ట్ కదా! అన్న భావం కలుగుతా ఉంది. నాకు అర్థమే కాలేదు. చక్కగా పండగ రోజు బాగా అన్ని పిండి వంటలు చేసుకొని తిన్నాము. హ్యాపీగా మంచి బట్టలు కట్టుకున్నాము. ఇంట్లో ఎవ్వరు లేరు. హ్యాపీగా నేను అంటే నాకు బుక్స్ చదివే అలవాటుంది. ఏదో ఒక బుక్ తీసి చదువుకోవచ్చు. కానీ చదవ బుద్ధి కాలేదు. ధ్యానం చేయ బుద్ధి కాలేదు. అర్థమే కాలా. ఏడుపైతే వచ్చేస్తది. కళ్ళలో నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఎందుకు? అసలు క్వెషన్ అన్నమాట. మా సార్‌నే క్వెషన్ చేస్తా ఉన్నాను. ఎదురుగా ఫోటో ఉందని చెప్పాను కదా! సార్ అసలు నేనెందుకున్నాను? ఎందుకు ఈ జీవితము? ఎందుకు నేను బతుకున్నాను? అసలు పర్పస్ ఏంటి? అనేసి అప్పుడు క్వెషన్ చేసుకుంటే తెలియకుండానే ఆహ్, అలాగే ఏడుస్తూ మళ్ళీ కూర్చొని అట్లే ధ్యానంలో కూర్చునేసాను. ఓకే. నాలో ధ్యాన సాధన లేదు. ఎప్పుడైతే ధ్యానం ద్వారా ఈ ఈ అంటే ఆ ఏడుపు ద్వారా నాలో ఉన్నటువంటి బ్లాక్స్ కొన్ని వెళ్ళిపోయాయన్నమాట. కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ అవంతా ఎళ్ళిపోయాయి. ఎప్పుడైతే శరీరం తేలిక పడి ఆ రోజు నుంచి నేను సాధన పెంచుకోవాలి అనే తపనొచ్చింది. నా నాకు చేసే అంటే ఈ తక్కువ తక్కువ చేసే ధ్యానం కాదు. నేను ఇంకా ఎక్కువ సమయాన్ని ధ్యాన సాధన కోసం వినియోగించుకోవాలి అన్న జ్ఞానం ఆ రోజు కలిగింది. అంటే ఆ శివరాత్రి రోజు ఆ మహాశివుడు యొక్క శక్తి సార్ చెప్తారు గదా! పండగల్లో ధ్యానం చేయాలి. ఆ శక్తిని స్వీకరించాలి అనేసి. అట్లా నాకు శివరాత్రి రోజు పత్రి సార్ ద్వారా నాకు ఆ పరమశివుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు. నాకు అంటే ఈ బ్లాక్స్ అన్నీ కలిగించేసి, నువ్వు సాధన పెంచుకో అనేసి. ఎప్పుడైతే కొంచెం అర్లీ మార్నింగ్ లేసి సాధన చేస్తూ ఆహ్, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడము, ఇలా సాధన పెంచుకుంటూ ఉన్నాను. తర్వాత పత్రి గారు తిరుమలలో ఆస్థాన మండపంలో 7 రోజులు సంగీత ధ్యానం పెట్టారు. ఆ రోజు అంటే ఎప్పుడైతే నేను పత్రి సార్‌ని దూరంగా ఉంటూ గమనిస్తూ వచ్చానో, మొట్టమొదటిసారిగా ధైర్యంగా అంటే సార్ క్వెషన్ చేస్తే ఆన్సర్ ఇవ్వడం కాదు. మనమే సార్ దగ్గరికి పోయి షేక్ హ్యాండ్ ఇవ్వడం. అంతకుముందు షేక్ హ్యాండ్ ఇచ్చాను, పాదాలు పట్టుకున్నాను. ఎంతో చేసినప్పటికి ఆహ్, అంటే 10 మందిలో నేను గుంపులో ఒకదాన్ని వెళ్లి చేయడమే ఇవన్నీ గూడా. కానీ ధైర్యంగా సార్‌కి ఎదురుగా పోయి నిల్చుకోవడం అనేది ఈ ధ్యాన సాధన తరువాత మాత్రమే. అప్పుడు పత్రి సారు సంగీత ధ్యానం అయిపోయింది బయటొచ్చారు. బయటొచ్చి సారు అక్కడ ఆస్థాన మండపం బయట మెట్లున్నాయి. ఆ స్టెప్స్ పైన కూర్చున్నారు. కరోనా టైమ్ అప్పుడు. అందరూ ఒక 50 మంది గుమిగూడినా గూడా అక్కడ ఫైనేస్తారనమాట.
అట్లాంటి సిట్యుయేషన్‌లో నేను ప్రతిసారి పక్కన కూర్చుంటే, సార్ ఒక్కసారి నా వైపు చూసారు. నా కళ్ళ నేను సారు ఒకేసారి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడడం జరిగింది. ఆ ఒక్క క్షణమే. తర్వాత సార్ చెప్పులేసుకొని లేసేసాడు. నేను పక్కకొచ్చేసాను. ఆ క్షణంలో నాలో ఉన్నటువంటి అన్ని జన్మల్లో ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగిపోవడం జరిగింది. కానీ నాకు ఆ టైంలో తెలీదు. ఎందుకు సార్ అలా చూసాడు? ఎందుకు సార్ అలా చూసాడు నన్ను అనేసి. తర్వాత ధ్యానం చేస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది. సారు ఇన్ని రోజులు సారు నన్ను చూడడం, నేను సార్‌ని చూడడం జరిగేది. కానీ ఆ క్షణంలో ఒకేసారి ఇద్దరు ఒక్కసారిగా ఎనర్జీస్ పాస్ చేస్తారంటారు గదా! అలా నా వైపుకి సారు చూసి ఆ ఎనర్జీస్ పాస్ చేయడంతో నాలో ఇంకా తీవ్ర తపన మొదలైంది. సాధన పెంచుకోవాలి అనేసి. ఎప్పుడైతే ఈ సాధన పెంచుకుంటూ మంచి మంచి బుక్సు అంటే ముందు చదువుతున్నాను. ఈ సాధన తర్వాత చదువుతున్నాను. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు భావము తీసుకునే జ్ఞానం యొక్క విషయ జ్ఞానం అంటాం గదా! అది చాలా స్పష్టంగా ఎక్కుతా ఉంది నా మైండ్‌లోకి. ఇంతకుముందు మామూలుగా మనము చిన్నప్పుడు ఆహ్, పాఠ్య పుస్తకాలు చదివితే ఎలా బట్టి కొట్టి, పరీక్ష రాసి పాస్ అవ్వడం కోసం ఎలా చదువుతామో, అలా ఉండేదనమాట నా రీడింగు. ఇప్పుడు అదే రీడింగే ఉన్నప్పటికీ, ఆ జ్ఞానం అనేది నా లోపలికి వెళ్తా ఉందనమాట. అలా ప్రతిదీ ఎంతో మార్పు. ఎన్నో చేంజెస్ ఒచ్చాయి నా లైఫ్‌లో గూడాను. ఇప్పుడు ఇంతకుముందు చిన్న విషయానికి గూడా కొంచెం దుఃఖానికి గురయ్యేదాన్ని. ఇప్పుడు ఆ దుఃఖ రాహిత్య స్థితికి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని బంధాల్లో ఇముడ్చుకోవడంతో ఆ బంధ స్థితిలో ఉండిపోయేదాన్ని. ఇప్పుడు బంధ రాహిత్య స్థితిలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు బంధరాహిత్య స్థితిలో ఉన్నాను అంటే, అన్ని బంధాలను వదిలేసి నేనేదో ధ్యానంలోనే ఉన్నానని కాదు. అందరితో ఉంటాననమాట. ఇప్పుడు మా కుటుంబ సభ్యులతో, నా భర్త, పిల్లలతో ఉండడము, మా కుటుంబ సభ్యులు, మా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరితో ఆప్యాయంగా ఉంటాము. అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తాము. కానీ, ఆ రాహిత్య స్థితికి చేరుకున్నాం. బంధ రాహిత్య స్థితికి చేరుకున్నామనమాట. ప్రతి వర్క్‌లోనూ హెల్ప్ చేస్తాము. కానీ దాన్ని నా శరీరం వైపు, నా మైండ్ వైపుకి ఎక్కించుకోననమాట. ఆ స్థితి ఆహ్, నాలో చేంజ్ తీసుకొచ్చింది ఈ ధ్యాన ఆహ్, సాధన, తీవ్ర సాధన. అంటే ఇంతకుముందు ఈ 25 ఇయర్స్ ఎక్కడ ఏ రోజు ఆపింది లేదు. కానీ అప్పుడు చాలా తక్కువ సమయం. ఏదో ఫార్మాలిటీ 10 సార్లు చెప్పాను గదా! శ్వాస మీద ధ్యాస ధ్యానం అని కళ్ళు మూసుకున్నామా, అది ధ్యాస ధ్యానం జేస్తున్నామా, నిద్రపోతున్నామా అర్థమవ్వని స్థితి అన్నమాట. ఇప్పుడు ఎరుకతో కాన్షియస్‌గా చేయడం కాసేపు చేసినా ఆహ్, ఏ వర్క్ చేసినా దాంట్లో ఎరుకతో ఉండడం ఇవంతా ఈ తీవ్ర సాధనతో నాకు సాధ్యపడింది. అలాగే ఇంతకుముందు నాకు ఆహ్ సజ్జన సాంగత్యము తక్కువని చెప్పాను గదా! నాకు ఎవరన్నా అనుభవాలు చెప్తా ఉంటే గూడా, ఒకటి నాకు రాలేదు ఈ అనుభవాలు వీళ్ళకెలా వచ్చాయి? వాళ్ళంతా కావాలనే చెప్తున్నారులే. ఏదో క్రియేట్ చేస్తున్నారులే అనే ఫీలింగుండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి అనుభవం వింటా ఉంటే, అబ్బా! ఇంత మంచి అనుభవం వీళ్ళకి ఇంత గొప్ప అనుభవాలొస్తున్నాయా? చాలా అద్భుతం గదా! అన్న భావము నాలో కలిగింది. అంటే ఈ చేంజెస్ అంతా ఎలా అంటే ఒక్క ధ్యానం ద్వారా మన లోపలికి ఈ విశ్వశక్తి ప్రవాహం జరిగినప్పుడు ఇలాంటి మార్పులకు అంటే నాకు నేను ఎక్స్‌పీరియన్స్ పొందాను కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి చేంజెస్ కనిపిస్తాయి అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఆషస్ ఓకేనా? ఇంకా కంటిన్యూ చేయాలా? కాసేపు ధ్యానం జేయాలా? ఓకే అండి. ఆహ్, మేము హిమాలయాలకు వెళ్ళామని చెప్పాను గదా! పత్రి సారు లడఖ్‌లో యోగా దినోత్సవం రోజు అక్కడ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ కండక్ట్ చేసేవాళ్ళు. సార్ మేము అక్కడ ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు ఉంటుంది. పత్రి గారిని కలిసినట్లు ఉంటుందనేసి వెళ్ళాము. అదే లాస్ట్ యోగా డే పత్రి సార్ పాల్గొనడము. ఆ యోగా డేకి వెళ్ళేటప్పుడు ఈ మనకి ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క రహదారుల గురించి వెళ్ళిన వాళ్ళకి అనుభవం ఉంటుందేమో.
చాలా చాలా సన్నగా ఉంటాయి. అంత పెద్ద పెద్ద కొండల్లో ఇరుకుదారులు. ఒక్క రవ్వ మిస్ అయితే నేరుగా లోయలో పడిపోవడమే. అలా ఉంటుంది. ఆ రహదారుల్లో ప్రయాణిస్తున్నాము. ఆహ్, ఆ ఎత్తు కొండ ప్రాంతాల్లో ఈ వెహికల్స్ పోవడంతో, ఆ వెహికల్స్‌కంతా ఆహ్, ఏదో ఒక సమస్యతో ఆగిపోయాయన్నమాట. అలాగే మేము వెళ్తున్న బస్సు గూడా ఆగింది. కొంచెం దూరంలో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో లడఖ్‌కి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండంగా మా వెహికల్ ఆగిపోయింది. మేము అక్కడికి వీళ్ళు ఈ పోలీసు వాహనాలొస్తాయి గదా! వాళ్ళు చూసి మా వెహికల్ పైన మేము వెళ్ళేటువంటి వీధి ప్లేస్ ఉంది గదా! ఆ ఫోను నంబరు, ఆ ప్లేసు అంతా బ్యానర్‌లాగా కట్టున్నారు బస్సుకి. ఆ ఫోను నంబర్ వాళ్ళకి కాల్ జేసి, ఇట్లా పలాని బస్సులు ఇక్కడ ఆగిపోయింది అని చెప్పడం జరిగింది. మేము మా బస్సు కాదు యాక్చువల్‌గా ఆగింది. అంత వెనకలే ఇంకొక బస్సు ఆగింది. ఆ బస్సు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ బస్సు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. కానీ మేము మా బస్సు ఇంకా కొద్ది దూరంలో ఉండడంతో మా బస్సే అనుకోని వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. వచ్చి మా బస్‌లో లగేజీని అంతా వాళ్ళ ఆహ్, స్కూల్ బస్ అనుకుంటా అది. ఆ బస్‌లోకి ఎక్కిచ్చి మొత్తం మమ్మల్ని దించేసి తీసుకెళ్తా ఉంటే, ఆ బస్సు గూడా ఆగిపోయిందనమాట. ఆ ప్రాంతంలో అర్లీ మార్నింగ్ 4:00 అప్పుడు అసలు చిమ్మ చీకటి ఏమి ఉండవు. అటువంటి ప్రాంతానికి మేమున్న ఆ బస్సు లోపలికి ఒక వ్యక్తొచ్చారు. సేమ్ పత్రి సార్ అంత వయసే ఉంటుంది. హైట్ గూడా అంతే ఉంటాడు. కాపోతే ఇంకొంచెము లావుగా ఉన్నాడు. ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ, టీ టీ ఒక ప్లేట్ నిండా బిస్కెట్‌లు పట్టుకొచ్చారు. 4:00 అప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి ఆ హిమాలయ ప్రాంతంలో అంత పెద్ద కొండ పైన అక్కడ మాకు ఆహ్, ఆప్ ఆ టైంలో 4:00 అప్పుడు టీ, బిస్కెట్‌లు తెచ్చిచ్చారు. ఓకే. నేను మామూలుగా టీ అంత తాగను. కానీ పాపం ఇంత టైంలో తెచ్చారు గదా! అనేసి అది గూడా టీ కప్స్ గూడా కాదు. పెద్ద పెద్ద గ్లాసు తెచ్చిచ్చారనమాట. కొంచెం టీ పోసుకొని ఒకే ఒక బిస్కెట్ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత మళ్ళా అనిపిచ్చింది. ఓకే. మాస్టర్సు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారంట గదా! మా బస్సు పాడైపోయిందన్న విషయము చేరవేయడము. ఆ టైంలో అసలు ఆ ప్రాంతంకి ఆ టైంలో పొయ్యి ముట్టించడమే చాలా గగనం. అక్కడున్నటువంటి ఆ చల్లదనానికి. అలాంటి టైంలో వేడి వేడిగా పట్టుకొచ్చి ఇవ్వడం అనేది మనం ఎప్పుడు ఎటువంటి ఆపదల్లో ఉన్న పత్రిసారు ఏదో ఒక రూపంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేసి అర్థమైంది. నాకు ఆ విధంగా అర్థమవ్వడానికి మొట్టమొదటి ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. 2015లో ఆహ్, కార్తీక మాసంలో మామూలుగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరపున కార్తీక వనభోజనాలని కండక్ట్ చేస్తా ఉంటాము. కార్తీక వనభోజనాలు కండక్ట్ చేసినప్పుడు మా ఇంట్లో మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి పెళ్లి. కాబట్టి నేను ఈ పెళ్ళికి అటెండ్ అవ్వాల్సొచ్చింది. మా భర్త సంగీత బాబు ఆ కార్తీక వనభోజనాలకి వెళ్తున్నారు. అంటే మా పిల్లలందరూ వనభోజనాలకెళ్లారు. ఒక్క నేను తప్పితే. నేను పెళ్ళికి వెళ్ళాలి గాబట్టి కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంక పెళ్ళికి బయలుదేరాను. బయలుదేరితే ఆ ముందు వారంలోనే ఒక నెక్లెస్ కొన్నానన్నమాట. ఇంక పెళ్లి గదా! కొంచెము ప్రతి ఒక్కరికి ఉంటుంది గదా! కొంచెము చూపెట్టుకోవాలి అనేసి, అట్లా నేను గూడా కొత్త చైను వేసుకుందామనేసి టైం అయిపోతుందని హడావిడిగా వేసుకొని బయటొచ్చేసాను. కానీ బయలుదేరేటప్పుడు ఎదురుగా పత్రి సార్ ఫోటో ఉంటే, బాయ్ సార్ అని జెప్పి వేసేసి గేట్‌కి లాక్ చేసుకొని వచ్చేసానన్నమాట. బస్‌లో కూర్చున్నాను. ఆ చైన్ పడిపోయింది. అంటే నేను చూసుకోలేదు. బస్సు కాసేపటికి నా పక్కన ఒకామొచ్చి కూర్చున్నారు. ఆమొచ్చి, "అమ్మా నాకు టికెట్‌కి డబ్బులు లేదు. నేను కడపకి వెళ్ళాలి. డబ్బులిస్తావా?" అని జెప్పింది. కడపకంటే రూ. 100 అబోవే ఉంటుంది చార్జ్. నేనంత ఇవ్వలేను అనేసి నా టికెట్టు పోంగా మిగిలిన చిల్లర ఒక 25 ఎంతో ఉంటే ఇచ్చేసాను. బస్ ఆయన కండక్టర్ టికెట్ అడిగితే
నా దగ్గర అంత లేదయ్యా అనేసి అని చెప్పింది. సరే నేను నెక్స్ట్ దగ్గర దించేస్తాను, నువ్వు దిగిపో, టికెట్‌కి డబ్బు లేకుండా ఎలా ఎక్కావు అని చెప్పి ఆమెని అరుస్తా ఉన్నాడు. ఆయన టికెట్లన్నీ తీసుకొనొచ్చి చివర్లో ఆమెని ఒక ఫారెస్ట్ దగ్గర దించేశాడు. ఆమె దిగిన తర్వాత చూస్తే నా మెడలో చైన్ కనపడలేదు. నాకు చాలా టెన్షన్ అనిపింది. కొత్త చైన్. ఇంకా ఆ రోజే ఫస్ట్ వేసుకోవడము. అట్లా నా పక్కన ఆమెని, "అయ్యో! ఏమండి ఆవిడ దిగేసింది గదా! ఆమేమన్నా తీసేసిందంటారా?" అనేసంటే, "లేదు ఆవిడ దిగేసిన తర్వాత గూడా ఉండింది. ఒకసారి చూసుకోండి" అంటే, లేసి చూస్తే నా పాదాల దగ్గరే పడిపోయింది ఆ చైను. ఓకే. అప్పుడనిపిచ్చింది పత్రి సారు అంటే అప్పటినుంచి నాకు ప్రతిరోజు బయటెళ్ళేటప్పుడు పత్రి గారికి ఆహ్, ఇంట్లో నుంచి బయలుదేరి బాయ్ చెప్పడం అలవాటు. అట్లా పత్రి గారు ఏ రూపంలో ఒక రూపంలో ప్రతి నిత్యము నన్ను కాపాడుతూ ఉంటాడు అనేసి నాకు ఆ ఇన్సిడెంట్ నుంచి అర్థమైంది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆహ్, నాకొక గొప్ప నమ్మకమనమాట. పత్రిది గారు నన్నెప్పుడు నిరంతరము కాపాడతారు అనే దీంతోనే నేను నిరంతరం ఉంటాను ఫ్రెండ్స్. మీకేమన్నా డౌట్లుంటే అడగండి. బోర్ కొట్టుంటే క్షమించండి. నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తా వస్తున్నాను. మీరేదన్నా అడిగితే నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను చెప్తాననమాట.